వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుండి యావరేజ్లో పార్ట్ 2. ఈ పార్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 11 to 20 చూద్దాం. సో 11th క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ XY ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ X ద అదర్ ఈజ్. చూడండి, యావరేజ్ ఫార్ములా ఏందండి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ బై టూ నెంబర్స్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2. యావరేజ్ ఎంత ఇచ్చిందండి? 2XY ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ డివైడెడ్ బై 2. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏమొస్తుందండి? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2XY వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ 10 ఉందనుకోండి, ఒక నెంబర్ 3 అన్న, సెకండ్ నెంబర్ ఎలా వస్తుంది మనకు? 10లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత? 7. ఇలా ఈ విధంగా మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ XY ఉంది, ఒక నెంబర్ X అన్నాడు. సో రెండో నెంబర్ రావాలంటే ద అదర్ నెంబర్ ఈజ్ ఎంతండి? 2XY. సమ్లోకి వెళ్ళి ఒక నెంబర్ తీసేయాలి. సో 2XY మైనస్ X ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఈ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. చూడండి, there are 5 boxes in a cargo hold. The weight of the first box is 200 kgs and the weight of the second box is 20% more than the weight of the third box, whose weight is 25% more than the first box weight. The fourth box is at 300 kgs is 30% lighter than the fifth box. The difference in the average weight in the 4 heaviest boxes and 4 lightest boxes is. చూడండి, ఫస్ట్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ బాక్స్ తీసుకుంటాం. వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ బాక్స్ ఏమి ఇచ్చిందండి? మీకు కనిపించట్లేదు కదా. వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ బాక్స్ ఈజ్ 200 kgs. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ 200 kgs. నెక్స్ట్ సెకండ్ బాక్స్ కావాలి అంటే వెయిట్ ఆఫ్ ద సెకండ్ బాక్స్ ఈజ్ 20% మోర్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద థర్డ్ బాక్స్. అంటే థర్డ్ బాక్స్ తెలిస్తేనే సెకండ్ బాక్స్ తెలుస్తుంది. బట్ థర్డ్ బాక్స్ ఏంది? whose weight ఈజ్ 25% మోర్ దెన్ ద ఫస్ట్ బాక్స్. అంటే వెయిట్ ఆఫ్ ద థర్డ్ బాక్స్ రావాలి అంటే 25% ఎక్కువ ఫస్ట్ బాక్స్ కంటే. చూడండి, ఫస్ట్ బాక్స్ని 100% అనుకున్నామండి. థర్డ్ బాక్స్ 25% అంటే ఎంత? 125% ఆఫ్ మీకు ఫస్ట్ పర్సెంట్ రాస్తా. 120% ఆఫ్ 200. సో 125 అంటే ఏందండి? 125/100 ఇంటూ 200. సో 100 2s ఏమొచ్చిందని మనకు థర్డ్ బాక్స్ యొక్క వెయిట్ 250 kgs వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ వస్తుంది. వెయిట్ ఆఫ్ ద సెకండ్ బాక్స్. వెయిట్ ఆఫ్ ద సెకండ్ బాక్స్ ఏందండి? ద వెయిట్ ఆఫ్ ద సెకండ్ బాక్స్ ఈజ్ 20% మోర్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద థర్డ్ బాక్స్. అంటే ఇప్పుడు ఏంది? 20% అంటే 120% ఆఫ్ 250. సో 120% ఆఫ్ 250 అంటే 120/100 ఇంటూ 250. 0 0 0 0 క్యాన్సల్. సో 25 ఇంటూ 12 ఎంత అండి? 300 kgs. సో మనకు ఫస్ట్ బాక్స్ వచ్చింది, సెకండ్ బాక్స్ వచ్చింది, థర్డ్ బాక్స్ వచ్చింది. నౌ వెయిట్ ఆఫ్ ద ఫోర్త్ బాక్స్ ఏమన్నాడు? వెయిట్ ఆఫ్ ద ఫోర్త్ బాక్స్ ఈజ్ 300 kgs. సో ఫోర్త్ బాక్స్ యొక్క వెయిట్ డైరెక్ట్ రాసుకుంటున్నాను నేను, 350 kgs. ఇక్కడ ఫిఫ్త్ బాక్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్. చూడండి, ఏమన్నాడు? ఈజ్ ఎట్ 300 kgs, 30% లైటర్ దెన్ ద ఫిఫ్త్ బాక్స్. అంటే చూడండి, ఇప్పుడు ఇది 100% అనుకున్నాం అనుకోండి, ఫిఫ్త్ బాక్స్ ఏమవుతుందండి? 70% అవుతుంది. అయితే 70% ఆఫ్ ఎంతనో మనకు తెలియదు. ఒక పార్ట్లో 70% ఆఫ్ X అనేది ఇక్కడ 350 kgs. ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఎట్ అన్నాడు కనుక. సో ఇప్పుడు మనకేమొస్తుందండి? X 70/100 ఇంటూ X ఈక్వల్ టు 350. సో X ఈక్వల్ టు ఏమవుతుందండి? 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3500/7 అంటే X ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకు? 500 kgs వచ్చింది. నా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు బాక్స్ల యొక్క వెయిట్ మాత్రమే కనుక్కున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 హెవీయెస్ట్ బాక్సెస్ కనుక్కోవాలి. యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 లైటెస్ట్ బాక్సెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన వెయిట్ని చిన్న నుంచి పెద్ద నుంచి చిన్న వరకు రాసుకోండి. ఫస్ట్ ఏందండి? 500 kgs ఎక్కువ. నెక్స్ట్ 350, నెక్స్ట్ 300, నెక్స్ట్
250, నెక్స్ట్ 200. సో మనకేం కనుక్కోమంటుండండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 హెవీయెస్ట్ అంటే 4 హెవీయెస్ట్ అంటే ఇవే కదా, ఈ 4టికి ఫస్ట్ యావరేజ్ కనుక్కోండి. 4 హెవీయెస్ట్ అంటే ఏంది, 500 + 350 + 300 + 250 ఎంత అవుతుందండి. ఈ 4 చేసి డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఏంది వస్తుందంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 హెవీయెస్ట్. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 హెవీయెస్ట్ 500 + 350, 850 + 300, 1150 + 250, 1150, 1350, 1350, 1400, 1600, సో ఇక్కడ మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1400 వస్తుందండి. 1400/4 అంటే 4 3 = 12, ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. 4 5 = 20 అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 హెవీయెస్ట్ బాక్సెస్ ఈజ్ 350. సేమ్ అదేవిధంగా ఏమన్నారు, 4 లైటెస్ట్ బాక్సెస్. 4 లైటెస్ట్ బాక్సెస్ అంటే ఏంది, 1 2 3 4. ఈ 4ని చేస్తే మనకి ఎంత వస్తుందండి, 5 6 8 11. సో 1100 వస్తుంది. 1100 డివైడెడ్ బై 4 మీన్స్ 4 2s are 8, 3 మిగులుతుంది. 4 7s are 28, 4 5s అంటే ఇక్కడ 275 వచ్చింది, ఇక్కడ 350 వచ్చింది. సో వాటి మధ్యన డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కనుక 350 - 275 ఎంత అండి, 75 kgs ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, అన్ని బాక్సెస్ యొక్క వెయిట్ కనుక్కున్న తర్వాత 4 హెవీయెస్ట్ బాక్సెస్ అన్నాడు కనుక, హెవీయెస్ట్ అంటే ఏంది 1 2 3 4, ఈ 4 అయితే ఈ 4 యొక్క యావరేజ్ కనుక్కుంటే 350, కింది నుంచి 4 కనుక్కుంటే యావరేజ్ 275, వీటి యొక్క డిఫరెన్స్ 75 kgs. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ Arun's opinion, his weight is greater than the 65 kgs but less than the 72 kgs. His brother does not agree with the Arun. He thinks that Arun's weight is greater than 60 but less than 70 kgs. His mother's view, his weight cannot be greater than 68 kgs. If all of them are correct in their estimation, what is the average of different probable weight of Arun? చూడండి, ఫస్ట్ అరుణ్ ఎంతో తెలియదు కనుక నేనేమనుకుంటా, అరుణ్ వెయిట్ ఏమనుకుంటా అంటే x kgs అనుకుంటా. సో అకార్డింగ్ టు ఇన్ అరుణ్స్ ఒపీనియన్ అన్నాడు కదా, అరుణ్స్ ఒపీనియన్ ఈజ్ వెయిట్ అన్నాడు. సో అకార్డింగ్ టు అరుణ్ ఏమవుతుంది, అకార్డింగ్ టు అరుణ్ ఈజ్ వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ 65 kgs బట్ లెస్ దాన్ 72 kgs అంటే లెస్ దాన్ 72 kgs, ఎక్స్ ఎంతో తెలియదు, గ్రేటర్ దాన్ 65 kgs. బట్ his brother thinks agree with the Arun and he thinks that Arun weight is greater than 60 kgs according to ఇదేంటిది అరుణ్. అకార్డింగ్ టు వాళ్ళ బ్రదర్ ఏం చెప్తుండు, అకార్డింగ్ టు బ్రదర్ అరుణ్ ఏజ్ ఏంటంట, అరుణ్ ఏజ్ 60 kgs కంటే ఎక్కువ, 70 kgs కంటే తక్కువ అని చెప్తున్నాడు వాళ్ళ బ్రదర్. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, ఈజ్ మదర్ వ్యూ ఇస్ దట్ ఈజ్ వెయిట్ కెనాట్ బి గ్రేటర్ దెన్ ద 68 kgs. అయితే వాళ్ళ మమ్మీ అకార్డింగ్ టు వాళ్ళ మదర్ ఏంటి, అరుణ్ ఏజ్ 68 కంటే తక్కువ ఉంటుంది అని చెప్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు మనకు, 3 వాల్యూస్, ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ ఇన్ దేర్ ఎస్టిమేషన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రాబబుల్ వెయిట్ ఆఫ్ అరుణ్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కావాలి అంటే వాళ్ళ మమ్మీ చెప్పిన ప్రకారం ఏంది, 68 కంటే తక్కువ ఉండాలి, బట్ అరుణ్ కంటే ఏంది 65 కంటే తక్కువ ఉండాలి. సో 66 67 అంతే కదండి. ఇప్పుడు చూడండి, అందరివి కరెక్ట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ ప్రకారం 68 కంటే తక్కువ ఏజ్, అతని ప్రకారం 65 కంటే ఎక్కువ, 72 కంటే తక్కువ, వాళ్ళ బ్రదర్ ప్రకారం 60 కంటే ఎక్కువ, 70 కంటే తక్కువ. సో యావరేజ్ కనుక్కోమంటుంది. సో ఈ 2 వాల్యూస్ మనకు పాసిబుల్. సో 66 67 యొక్క యావరేజ్ ఎంత అండి, యావరేజ్ 6. చూడండి, వాళ్ళ మమ్మీ ప్రకారం 68 కంటే ఎక్కువ ఉండొద్దు, అంటే 68 కూడా ఉండొచ్చు కనుక ఇంకో నెంబర్ ఏమొస్తుందంటే 68 వస్తుంది. సో 68/3, 66 + 67 + 68/3 అంటే 201/3 మీన్స్ 67 kg అనేది యావరేజ్.
ఇప్పుడు ఈ 3 నెంబర్స్ అనేవి వీళ్ళ 3 కండిషన్ సాటిస్ఫై అవుతాయి. చూడండి 65 కంటే ఎక్కువ ఈ 3, 72 కంటే తక్కువ. వాళ్ళ బ్రదర్ ప్రకారం 60 కంటే ఎక్కువ, 70 కంటే తక్కువ. వాళ్ళ మమ్మీ ప్రకారం 68 కంటే ఎక్కువ ఉండొద్దు అన్నారంటే 68 వరకు ఉండొచ్చు కనుక 68ని కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 0 ఆఫ్ దెమ్ ఎట్ ద మోస్ట్ హౌ మెనీ మే బీ గ్రేటర్ దెన్ 0. చూడండి ఇప్పుడు మనకు యావరేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ 20 నెంబర్స్, సమ్ ఆఫ్ 20 నెంబర్స్ బై 20. ఇక్కడ చూడండి మనకు యావరేజ్ 20 నెంబర్స్ ఏమి ఇచ్చిండు, 0 సమ్ బై 20. అంటే ఇప్పుడు సమ్ ఎంత వస్తుంది మనకు, సమ్ ఆఫ్ 20 నెంబర్స్ 0 వస్తుంది. నౌ ఇప్పుడు చూడండి మనకు హౌ మెనీ ఆఫ్ దెమ్ ఎట్ ద మోస్ట్ హౌ మెనీ మే బీ గ్రేటర్ దెన్ 0. మోస్ట్ అన్నాడు కనుక ఏంటంటే ఇప్పుడు 19 అంటే ఒక్కటి 0 ఉన్న సమ్ 0 అయిపోతుంది కనుక హౌ మెనీ మెంబర్స్ మే గ్రేటర్ దాన్ 0. సమ్ అనేది 0 కావాలి అంటే ఏంది, మిగిలిన 19 నెంబర్స్ అనేవి మనకేముండాలి, మోస్ట్ అన్నాడు కనుక 19 మెంబర్స్ యొక్క సమ్ అనేది 0 ఉంటుంది. అప్పుడే మనకేమవుతుంది అంటే 19 నెంబర్స్ 0 అయింది. ఈ 20 నెంబర్ ఏముంటుందంటే మైనస్లో ఉంటుంది. అవన్నీ ఎంత యాడ్ చేసి మైనస్ తీసేయడం వల్ల సమ్ అనేది 0 వస్తుంది కనుక అది అప్రాక్సిమేట్ ఆన్సర్గా 19 తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్ ఈజ్. చూడండి ఫస్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18 + 20. ఇవి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. వీటి యొక్క మనం ఏం కనుక్కోమంటుండండి, మీన్ అంటే ఏంది, యావరేజ్ కనుక్కోమంటుండు. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ బై ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తో 10 కాబట్టి ఇక్కడ 10 ఈవెన్ అన్నాడు కనుక ఈవెన్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేయాలంటే కష్టమవుతుంది కనుక మనకు 2 ప్లస్ చేయాలంటే మీరు నార్మల్గా అయినా ప్లస్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి, 2 1 + 3 + 4 అక్కడి వరకు వస్తుంది 10 డివైడెడ్ బై 10. సో మనకు సమ్ ఆఫ్ n నెంబర్స్ ఫార్ములా ఏంది, n × n+1/2. సో 2 ఇంటూ n అంటే ఎంత, 10 నెంబర్స్ కనుక 10, n+1 అంటే 11 డివైడెడ్ బై 2, 2 క్యాన్సల్. సో 10 × 11 ఆన్సర్ ఎంత అండి. ఓకే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది కదండి, ఈ 10 ఇక్కడ రాసుకుంటే 10 cancel, answer is 11. Next problem, the arithmetic mean of first 11 natural numbers is. చూడండి ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 4 5 అట్లా ఎక్కడి వరకు అండి, 11 వరకు డివైడెడ్ బై ఈ టోటల్ ఎన్ని నెంబర్స్ 11. సో ఇక్కడ మనం సమ్ అయినా డైరెక్ట్ అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే మనం ఫార్ములా వేసుకుంటే ఏంది, n × n+1/2 ఈ అన్నిటికి యాడ్ చేయడానికి ఫార్ములా డివైడెడ్ బై 11. సో n అంటే ఏంది 11 నెంబర్స్ అన్నాడు కనుక ఇక్కడ 11 అన్నాడు కనుక 11 × n+1 అంటే 11 + 1 12 డివైడెడ్ బై 2 × 11 11 క్యాన్సల్ అయితే 2 6. సో అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చిందండి మనకు 6. నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 6 and 34 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. అంటే 5తో డివైడ్ అయ్యేవి 6 నుంచి 34 మధ్య ఉన్న యావరేజ్ కనుక్కోమంటుండు. సో ఫస్ట్ 5 టేబుల్ని చూసుకోండి. 5 1 = 5 అనేది తక్కువ అవుతుంది, 5 2 = 10, 5 3 = 15, 5 4 = 20, 5 5 = 25, 5 6 = 30, 5 7 ఏమైతే 35. బట్ 66 34 మధ్యలోనే తీసుకోమంటుండే. ఎన్ని వాల్యూస్ వచ్చినాయండి, 1 2 3 4 5 వచ్చినాయి. సో ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే కింద ఏమేసుకోవాలి 5, వీటిని యాడ్ చేయండి. 50 50 60 60 60 30 90 90 అంటే 100. సో 100/5 అంటే 20 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్. సో ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే ఏంటండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు కనుక 3 6 9 3 4 = 12, 3 5 = 15.
సో యావరేజ్ కనుక్కోమంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ అయినా వేయొచ్చు. యావరేజ్ అంటే ఏంది, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 5 అన్నాడు కానీ ఈ 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి కనుక 5. ఇప్పుడు యాడ్ చేయండి. 9 9 18, 18 2 కలిపితే 20, 30 అంటే 45/5 వస్తుంది. 45/9 అంటే 9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 2 నుంచి స్టార్ట్ అయితే ప్రైమ్ నెంబర్స్. సో ఈ 2 నుండి ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని కూడా అంటారు. 2 1 2, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, నెక్స్ట్ 7 11 13 17 19 23. సో ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇవి. సో యావరేజ్ అంటే ఏంది, సమ్ ఆఫ్ బై టోటల్ కనుక. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 100. 100/11. 100/11 అంటే 11 9 1 9, ఇంకో 10 అవుతుంది. 9 1 9, ఎంత మిగులుతుంది, 1/9. సో 11 into 1/9 is the answer. Next, a student was asked to find arithmetic mean of the numbers 3 11 7 9 15 13 8 19 17 21 14 and x. He found the mean to be 12. What should be the numbers in place of x? చూడండి, ఇప్పుడు యావరేజ్ ఫార్ములా ఏంది, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చిండు, 3 + 11 + 9 + 7 + 9 + 15 + 13 + 8 + 19 + 17 + 21 + 14 + x. సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనకి ఎంత ఇచ్చిండు, మీన్ అంటే ఎంత అయింది, యావరేజ్ ఎంత అయింది అన్నాడు, 12. 12 = 12 ఇంటూ ఇది మొత్తం యాడ్ చేసి ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 137. ఇక్కడ +x ఉంది కనుక +x. ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, x + 137 = 144. సో x = 144 - 137 అంటే ఆన్సర్ ఈజ్ 7. సో ఇంతటితో ఈ పార్ట్ని ఏం చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.